హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రాధాస్ హోమ్ డిలైట్స్. ఇవాళ స్పెషల్ మైసూర్ బజ్జీ. బెస్ట్ టిప్స్తో బెస్ట్ మైసూర్ బజ్జీ, క్రిస్పీగా లోపల పిండి పిండిగా లేకుండా లైట్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను. ఈ విధంగా ఫాలో అవ్వండి, బెస్ట్ మైసూర్ బజ్జీ వచ్చేస్తుంది. లెట్స్ స్టార్ట్. అయితే నేను 3 కప్స్ మైదా తీసుకున్నాను. అందులో 1 కప్ ఇడ్లీ బ్యాటర్ తీసుకోండి, ఎందుకంటే ఈ టిప్ ఫాలో అవ్వండి, బజ్జీ మంచి క్రిస్పీగా వస్తుంది. అయితే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1.5 టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా, ఎందుకంటే కొంచెం ఎక్కువగా ఉండాలి కుకింగ్ సోడా, మైసూర్ బజ్జీ సాఫ్ట్గా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వాము, సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు 1 టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. వాము జీలకర్ర వేయడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అలా బజ్జీ తినేటప్పుడు వామ్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. అలానే 1 కప్పు పెరుగు, 1/2 కప్పు బటర్ మిల్క్ వేసుకొని కలుపుతూ, మిగతా బటర్ మిల్క్ పిండి కలుపుతున్నప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుంటూ ఆ బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటూ బాగా బీట్ చేయాలి. ఒక 2 మినిట్స్ ఇలా బాగా బీట్ చేసిన తర్వాత ఒక 2 గంటలైనా, కనీసం 2 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత కొంచెం లోతుగా ఉన్న మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా 2 వేళ్ళ మధ్యన పిండిని అలా ఆయిల్లోకి మెల్లగా జార విడుస్తూ అలా రౌండ్ షేప్ వచ్చేస్తే అలా వేళ్ళ మధ్యన వేస్తున్నప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ అవుతూ అంటే రెడ్గా క్రిస్పీగా వస్తాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో స్లోగా కుక్ చేసుకుంటూ ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తూ ఇలా ప్లేట్లోకి పక్కన వేసుకోవాలి. ఇలా వేడి వేడి మైసూర్ బజ్జీ సర్వ్ చేసుకొని కొబ్బరి చట్నీతో, ఎల్లిపాయ కారంతో కాంబినేషన్లో తింటే ఉంటుంది సూపర్ టేస్టీ, సో యమ్మీ. అయితే మీకు నచ్చిందా? ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అయితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.